నమస్కారం అండి. ఈరోజు నేను ఆనియన్ పకోడీ తయారు చేస్తున్నాను. దీనికి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని సన్నగా తరిగి 4 పచ్చిమిర్చి చీలికలు కూడా చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా 4 కరివేపాకు రెబ్బలు, శనగపిండి, కారం, ఉప్పు, కొంచెం వాము, కొంచెం జీలకర్ర వేసుకొని నీళ్ళు వేసుకొని కలిపి పెట్టుకున్నానండి. ఈ విధంగా కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని స్టవ్ పైన దానిలో నూనె వేగిన తర్వాత ఈ విధంగా పిండిని ఈ విధంగా సన్నగా పల్చగా వేసేసుకోవాలి. పల్చగా వేసుకుంటే పకోడీ బాగా వేగుతుంది, మంచిగా వస్తుంది. ఇలా వేగిన పకోడీని తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఉల్లిపాయ పకోడీ రెడీ అయిందండి. ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు చాలా రుచిగా ఉంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా ఈజీగా ఉండే ప్రాసెస్లో ఆనియన్ పకోడీ తయారవుతుందండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ అండి.